అధ్యక్ష నేను బటన్ నొక్కితే అధ్యక్ష డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే అధ్యక్ష అదంతా కూడా అధ్యక్ష ప్రభుత్వం ఖాతా నుంచి అటు తిరిగి ఇటు తిరిగి బాబు ఖాతాల్లోకి వచ్చే డిపిటి కార్యక్రమం అధ్యక్ష. దోచుకో పంచుకో తినుకో అనే కార్యక్రమం అధ్యక్ష. ఇంత దారుణంగా జరిగాయి అధ్యక్ష. ఈ డబ్బు విడుదలపై అధ్యక్ష ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు అధ్యక్ష. ఈ డబ్బు విడుదలపై అధ్యక్ష ఆర్థిక శాఖ అధికారులు క్వరీలు పెడితే అధ్యక్ష, కొంతమంది క్వరీలు పెడితే ఏమిది ఈ రకంగా డబ్బులు ఏ రకంగా ఇస్తా ఉంటాము అని చెప్పి క్వరీలు పెడితే అధ్యక్ష ఎవరు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారో సాక్షాత్తు చంద్రబాబు కాదా అధ్యక్ష అన్నదానికి అధ్యక్ష ఈ విషయాన్ని స్వయంగా అధ్యక్ష అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎఫ్ఎస్ అధ్యక్ష తన నోట్ ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా తాను నోట్ ఫైల్లో చెప్పారు అధ్యక్ష. ఒకసారి ఆ స్లైడ్ కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఇది నోట్ ఫైల్ అధ్యక్ష. పిఎఫ్ఎస్ ద చీఫ్ సెక్రటరీ spoke to me today requesting for immediate closure of the file. Chief Secretary spoke to me today requesting for immediate clearance of the file. Mr. Ganta Subbarao met me and handed over minutes of minutes of the meeting by CM dated 5th September dated 5 September 15th. Okay. Letter of Siemens dated 21st August and requested for release of money as decided by the CM. Considering the discussions of CS/CM, orders of CS at para 31 on page 46 be implemented. ఏకంగా సీఎం గారి పేరుతో సెక్రటరీ పిఎఫ్ఎస్ రాసిన లేఖ అధ్యక్ష ఓవర్ రూల్ చేస్తూ ఏ రకంగా ఈ విషయాన్ని డబ్బు విడుదలపై ఆర్థిక శాఖ అధికారులు కింద లెవెల్లో సెక్రటరీలు దీని మీద క్వరీలు వేస్తే అధ్యక్ష ఎవరు విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అని అంటే అధ్యక్ష ఇదే విషయాన్ని పిఎఫ్ఎస్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెంటనే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా తన నోట్ ఫైల్లో తాను స్వయంగా చెప్పిన మాటలు అధ్యక్ష. ఇంకొక నోట్ ఫైల్ కూడా చూపిస్తారు అధ్యక్ష. సీఎం గారు చెప్పారు కాబట్టి నిధులు విడుదల చేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైల్ పై రాశారు అధ్యక్ష. ఇది రెండోది అధ్యక్ష. ఇంకొక ఫైల్ అధ్యక్ష, స్లైడ్ నెంబర్ 4 అధ్యక్ష. ఇక్కడ ఏకంగా para 27 is agreed to in meeting conducted by CM, release BRO, finance may release BRO accordingly. ఇది చీఫ్ సెక్రటరీ సీఎం గారు చెప్పారు చేసేయండి అని సీఎం గారు చెప్పారు కాబట్టి నిధులు విడుదల చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైల్ పై రాశారు అధ్యక్ష. ఈ స్కామ్లో ఇన్ని సాక్ష్యాధారాలు నేను చూపిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు
ప్రధాన ముద్దాయి అవునా కాదా అని చెప్పడానికి ఇంకా నిదర్శనాలు కావాలా అని అడుగుతాను. అధ్యక్ష ఇంకా ఉన్నాయి అధ్యక్ష. అన్నిటికంటే ముఖ్యంగా అధ్యక్ష, ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది? తీగలాగితే డొంకంతా కూడా కదిలింది అధ్యక్ష. ఇక్కడ మన అధికారులే కాదు అధ్యక్ష, సీమెన్స్ సంస్థ అధ్యక్ష వాళ్ళు కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. సీమెన్స్ సంస్థ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి 164 సిఆర్పిసి కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాగ్మూలం ఇచ్చారు. సీమెన్స్ సంస్థ మెజిస్ట్రేట్ ముందర 164 స్టేట్మెంట్ అంటే వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు ఎంఓయూకు తమకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు కోర్టులో చెప్పారు. ఇది అధ్యక్ష, ఇది సీమెన్స్ వల్ల వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఆ రిపోర్టు మనకి ఇచ్చినారు అధ్యక్ష. వాళ్ళు 164 మెజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన మాట ఒక ఆస్పెక్ట్ అయితే అధ్యక్ష, ప్రభుత్వం జారీ చేసిన జీవోకు ఎంఓయూకు తమకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు కోర్టుకు తెలపడం ఒక ఆస్పెక్ట్ అయితే అధ్యక్ష, తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ అనే వ్యక్తి మేనేజ్మెంట్కి కానీ లీగల్ టీముకు కానీ సంప్రదించలేదని సీమెన్స్ వాళ్ళు ఏకంగా కోర్టుకు తెలియజేయడమే కాకుండా అధ్యక్ష, సీమెన్స్ ఎలాంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ ఆర్థిక సహాయంతో కూడిన కార్యక్రమాలు కానీ ఎప్పుడూ నిర్వహించలేదని, అసలు ఎలాంటి స్కీములు ఏవి కూడా తమ సంస్థలో ఇలాంటి స్కీములు ఏవి కూడా తమ సంస్థలో లేవని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ మనకు అఫీషియల్గా వాళ్ళు సమర్పించినారు అధ్యక్ష. బేస్డ్ ఆన్ ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ దిస్ ఇన్వెస్టిగేషన్ as well as testimonial evidence, it can be concluded that there are strong indications which point to the fact that Mr. Bose, ex-SI, ex-Siemens CEO, played an active role in a scheme together with mentioned external vendors and their owners with the purpose of misusing public funds. This behavior more likely than not represents to a violation of local laws. With regard to Sharma, Mr. Kurup, the facts established during the investigation clearly show that both of them were very close to Mr. Bose and part of his team and assisted Mr. Bose to control and manage external entities with no connection to Siemens whatsoever, and both of them were aware of the described scheme where money from the state funds was misused, but they never raised the issue with compliance. ఇది ఏకంగా అధ్యక్ష సీమెన్స్ సంస్థ 164 మెజిస్ట్రేట్ దగ్గర